అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శ్రావ్యమైన గొంతుక. రాఘవరావుకి ఆ కంఠం ఎవరిదో అర్థమయ్యింది. అది శాంతమూర్తి నెమ్మదస్తురాలు తొండ అయిన ఆముక్తమాల్యది. ఎన్ని సంవత్సరాల తర్వాత వింటున్న కంఠమది. ఎంత మార్ధవము, ఎంత సున్నితత్వం కూడుకున్న గొంతది. ఆముక్త, ఆముక్త. రాఘవరావు పెదాలు ఆ పేరును పదే పదే ఉచ్చరించాయి. అతని మేను విపరీతమైన పుత్రికా వాత్సల్యంతో కంపించింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఆమెను చూడాలి అనిపించింది. అందుకే ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ముచ్చటైన చక్కని ఇల్లు. పేరు ప్రశాంతి నిలయం. ప్రపంచంలోని ప్రశాంతతంతా పొక్కుమ్మడిగా పోవు పోసినట్లుంది. ఇన్ని రోజుల తర్వాత ఇంత దూరం తన కుమార్తెను వెతుక్కుంటూ వచ్చినా ఎందుకో గేటు తలుపు చొరవగా తీసుకుని లోనికి పోయేందుకు సంశయించాడు రాఘవరావు. ఆ ప్రశాంతి నిలయంలోకి అడుగు వేసేందుకు తాను అర్హుడేనా? ఆ అర్హతను తాను 10 సంవత్సరాల నాడే కోల్పోయాడా, లేక ఇంకా పొంది ఉన్నాడా? ఎడతెగని ఆలోచనలు రాఘవరావుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గేటు మీద గాక మాను మీదకి అల్లబడిన బోగన్ విల్లా పూలు, తెరిచిన కిటికీల్లో నుంచి కనిపిస్తున్న పలుచని రంగురంగుల కర్టెన్లు, కాంపౌండ్ వాల్ గేటు దగ్గర నుండి ఇంటి గుమ్మం వరకు వేయబడిన సన్నని ప్లాట్ఫారం, దానికి ఇరువైపులా రాజాల్లా ఠీవీగా నిలబడి గాలికి చిన్నగా ఊగుతూ లోనికి ఆహ్వానం పలుకుతున్న క్రోటన్ చెట్లు. గేటు పట్టుకుని ఆగిపోయిన రాఘవరావు చేతుల మీద పడిన లేత చేతుల తాలూకు ఆకృతిని ఆపాదమస్తకంగా చూశాడు. పంచ కట్టుకుని నుదుట భగవంతుని కుంకుమ పెట్టుకుని నెరిసిన జుట్టు, ఎదిగిన గడ్డంతో చేతి సంచితో గేటు మీద వాలిన ఆ 60 ఏళ్ల వ్యక్తిని చూసిన ఆ 9 ఏళ్ల పాప ఆప్యాయంగా అతని పట్టుకుని, ఎవరు కావాలి తాతగారు అంది. ఆముక్తమాల్యద చిన్నగా గొణిగాడు. ఆమె మా అమ్మే తాతగారు, రండి లోనికెడదాం. చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్ళింది. పూజగది నుండి వినబడుతున్న భగవన్నామ స్మరణ ఆగిపోయింది. తలంటుకుని కట్టబడిన జారుముడి, నుదుట కుంకుమ, పాపిట్లో కుంకుమ. సంతోషమే సగం బలం అన్న సూక్తిని రుజువు చేస్తూ రాఘవరావు కనులకి చాలా నిండుగా కనిపించింది. దీర్ఘకాలం తర్వాత తండ్రిని చూసిన ఆముక్త కనులు కడియ కాలంలో నీటితో నిండిపోయాయి. నాన్నా పరుగున వెళ్ళి అతడి కాళ్ల మీద పడింది. నన్ను క్షమించు నాన్నా. వాస్తవానికి తాను కుమార్తెను క్షమించాలో లేక కుమార్తె తనను క్షమించాలో అర్థం కాక అయోమయంలో అలానే నిలుచుండిపోయాడు. బయట కాళ్లు కడుక్కుని అప్పుడే లోనికొచ్చిన అరుణ్ మామగారిని గుర్తుపట్టలేకపోయాడు. అరుణ్ మా ఫాదర్. ఎన్ని రోజులకి బిడ్డ తప్పుని క్షమించి ఒక్కమారు చూసిపోదామని వచ్చారు ఆముక్త. విషయం అర్థమైన అరుణ్ ముఖం సంతోషంతో కూడిన ఆశ్చర్యంతో మిలమిల్లాడింది. నమస్తే అంకుల్. భక్తితో చేతులు జోడించాడు. ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉండి మృదువుగా భాషిస్తున్న అల్లుణ్ణి చూసి రాఘవరావు మనస్సు ఉప్పొంగింది తృప్తితో. తాను కాదన్న అరుణ్, తన అల్లుడిగా అర్హత లేదని తూలనాడిన అరుణ్ తనను ఇంత మర్యాదతో మన్నించడమా? గతంలో జారిన రాఘవరావు మనస్సు విరవిల్లాడింది. ఒక్క క్షణం గతాన్ని గట్టిగా తొక్కిపట్టాడు. స్నానం చేసి పడక్కుర్చీలో కూర్చుని కళ్లద్దాలు సవరించుకున్నాడు. దినపత్రిక తీసుకుని చదివేందుకు కనులు పేపర్లోకి చూస్తున్నా మనస్సు మాత్రం 10 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్లో పాసైన ఆముక్తను అభినందించిన రాఘవరావుకి వినకూడని నిజాన్ని విన్నవించుకుంది ఆముక్తమాల్యద. నాన్న, జన్మనిచ్చిన మీరు మాకు దారి చూపుతారని తెలిసి నేనే నా జీవనదారిని వెతుక్కున్నాను. పెద్దరికాన్ని లెక్క చేయని నాది తప్పే అయ్యుండొచ్చు, కానీ తప్పదు. అరుణ్ చాలా మంచివాడు, తెలివిగలవాడు. ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్నాడు. కులానికి ధనానికి రెండింటికీ పేదవాడే. అయినప్పటికీ నా మనసు అతన్ని కోరుకుంది. అతనితో జీవితాన్ని పంచుకునేందుకు ఉవ్విళ్ళూరుతోంది. అందుకే అతన్ని వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాను. అతను మనం కులవాడు కాదా? కులం మరువని వ్యవస్థని బాగా జీర్ణం చేసుకున్న రాఘవరావు నోట వెలువడిన మొదటి మాట అది. అతనిది అంటరాని కులం, కాని అతన్ని నేను నా జంటగా ఎన్నుకున్నాను. అప్రతిభుడయ్యాడు. ఆముక్త, సనాతన సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సత్ సాంప్రదాయాలను బాగా వంటబట్టించుకున్న రాఘవరావు విషం తిన్నట్లుగా
విలవిల్లాడాడు. రాఘవరావుకి కులం పట్ల మతం పట్ల నమ్మకం మెండు. పాతకాలపు వాడైనందుకు పాతకాలం సామెతలను బాగా జీర్ణించుకున్నాడు. కయ్యానికైనా వియ్యానికైనా నెయ్యానికైనా సమ ఉజ్జి తప్పనిసరిగా అవసరమని నమ్మిన వ్యక్తి. రాఘవరావుకి ఆముగ్ధ, వకుళ ఇద్దరు కుమార్తెలు. పున్నామ నరకం నుండి రక్షించేందుకు కొడుకు పుట్టలేదన్నదే ఎంతో వేదన అతనికి. కూతుర్ల మీద కనుల నిండా కోటి ఆశలు నింపుకుని బ్రతుకుతున్న అతనికి ఈ నిర్ణయం గొడ్డలి వేటులా బాధించింది. అముక్తమాల్యద తర్వాతి కుమార్తె వకుళమాల అప్పటికి బిఏ చదువుతోంది. వివేకవంతురాలు, విజ్ఞానవంతురాలు అయిన అముక్త తీసుకున్న తొందరపాటు నిర్ణయం అతనికి రుచించలేదు. రాఘవరావు తన సాయాశక్తులా ఆమెకు నచ్చజెప్పి చూశాడు. ఆమె తల్లి వలవలా ఏడ్చింది. నువ్వు తీసుకున్న నిర్ణయమే ఆఖరిదైతే నా కూతురు చచ్చింది అనుకుంటా అన్నాడు. అందుకు ఆమె కట్టుబడింది. కట్టుబట్టలతో బయటికి నడిచింది. 2 విభిన్న కులాలను సమపరుచుకుని కలిసి కలకాలం కాపురం చేయడం కడు దుర్లభం కల్లా. రాఘవరావులోని తండ్రి మనసు తలడెల్లిపోయింది. ఆముక్త పచ్చని తృప్తికరమైన కాపురాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆనందించాడు రాఘవరావు. కులాలు వేరన్న చిన్న మచ్చ చాలా చిన్నదయ్యి చివరికి రేణువంతయ్యి అదృశ్యమైపోయింది. నేను నీ విషయంలో చాలా పొరబడ్డాను. నువ్వు ఎంచుకున్న నీ జీవన మార్గం ముళ్లబాట అవుతుందేమో. ఆ ఎగుడు దిగుడులకి నువ్వు తట్టుకొని నిలబడగల శక్తిని కోల్పోతావేమోనని భయపడ్డాను. కానీ నా అంచనాన్ని తారుమారు చేశావు. నీ జీవితాన్ని సుగమనం చేసుకున్నావు. నీ తల్లి నిన్ను చూడకుండానే నీ దిగులుతోనే కన్ను మూసింది. ఆమె బ్రతికినంతకాలం నిన్ను చూసేందుకు అనుమతించని నేను ఎంత పాపాత్ముణ్ణో, అందుకు ఆమె ఎంత బాధపడిందో నాకిప్పుడే అర్థమవుతోంది. గొంతు బొంగురుపోయి జీర ఏర్పడింది. కనుల నిండా నీరూరింది. మనవడు మనవరాళ్ళు అతన్ని అల్లుకున్నారు తాతయ్య అంటూ. వారిని ఆప్యాయంగా తడుముతూ మీ పేర్లేమిటరా అని అడిగాడు. దేవకి, రాఘవ్ అన్నారు ఒకేసారి. రాఘవరావు గారి కళ్ళు మిలమిలా మెరిశాయి. అవును నాన్నగారు, మిమ్మల్ని ఎంతో అభిమానించి గౌరవించిన నాకు మీరు నేను కనిపించకూడదు అన్న ఆకాంక్ష విధించారు. అందుకే నా తల్లిదండ్రుల పేర్లు బిడ్డలకి పెట్టుకుని తృప్తి పడుతున్నా. రాఘవరావుకి ఏడుపు ముంచుకొచ్చింది. కుమార్తె తన ఎడల పెంచుకున్న ప్రేమకి అతను మగవాడు కాబట్టి వలవల ఏడ్చే అవకాశం అతనికి లేదు కాబట్టి గుండెను మెలిపెట్టే బాధను పిడికెడు గుండెలోనే దాచేసుకున్నాడు. పొడికే చేతులతో ఆముక్తకి ₹1,00,000 చెక్ అందించాడు. నా జీవితంలో నేను సంపాదించిన ఇంటిని అమ్మేశాను. అమ్మాలని నేననుకోలేదు, కానీ అమ్మక తప్పలేదు. వకుల పరిస్థితులు బాగాలేవు, అందుకే అమ్మేశాను. నీ భాగం ₹1,00,000 నీకు అందించేందుకొచ్చాను. ఇప్పటికే నీకెంతో అన్యాయం చేశాను. కనీసం ఇది అంగీకరించైనా నా మనస్సుకి కొంత ఊరాట కలిగించు. డాడీ, డబ్బన్నది మనిషిలో ప్రేమను, అభిమానాన్ని కొత్తగా సృష్టించలేదు. కట్టుగుడ్డలతో నీ దగ్గర నుండి నేనొచ్చేసిన అరుణ్ చేతిలో, నా చేతిలో దొంగకి సైతం దొరకని గుప్త ధనమైన విజ్ఞానం ఉంది. కేవలం ఆ విజ్ఞానమే సహాయపడి మమ్మల్ని గమ్యానికి చేర్చింది. డాడీ, నిర్మలమైన ప్రేమ ప్రపంచంలో అన్నింటికన్నా చాలా శక్తివంతమైనది. నా భర్త కులానికి చిన్న అయినా నన్ను అమితంగా ప్రేమించాడు. దేవతల్లే ఆరాధించాడు. నా మనస్సుకి నచ్చిన రీతిలో నన్ను నొప్పించక నడుచుకున్నాడు. నేనిక జీవితంలో చూడకూడని నా తల్లిదండ్రులు అనుక్షణం నా కనుసన్నల్లో మెదిలేందుకు నా బిడ్డలకి ఆ పేర్లు అతనే పెట్టాడు. సనాతన వంశంలో పుట్టిన నా కోసం అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన మాంసం, చేపలను తినడం పూర్తిగా విసర్జించాడు. కులాలు లేకున్ననేమి, మతాలు మారిననేమి, ధనం లేకున్ననేమి, మంచి మనసున్న, మనసుకి నచ్చిన భర్త ఉంటే అంతకంటే కావలసినదేమిటి? నేనీ డబ్బు ఎప్పుడూ ఆశించలేదు. ఇప్పుడు ఆ డబ్బుతో నాకు అవసరం లేదు. మీ దగ్గరే ఉంచుకోండి నాన్న. అతనికి తిరిగి ఇచ్చేసింది. వకుళమాల ఇంటి పెరట్లో బాదం చెట్టుకి కొంత అవతలగా మంచం వేసుకుని పడుకున్నాడు రాఘవరావు. ఇంచుమించు రాత్రి 11 అయింది. ఇంకా అల్లుడు అరవింద్ వచ్చిన అలికిడి కాలేదని చెవులు రిక్కించి ఆలకిస్తున్నాడు. చిన్నతనాన వకుళ ఇంటికి చిన్న బిడ్డ అని ఎంతగానో గారాబం చేశాడు. కొంత పెద్దయిన తర్వాత ఆముక్త తనను కాదని, ఆమె జీవితాన్ని ఆమె నిర్ణయించుకుందన్న కోపంతో ఆమె ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత చిన్న కూతురు వకుళ మీద అభిమానాన్ని మరింత రెట్టింపు చేసుకుని మరీ చేరువయ్యారు.
అక్కని అమితంగా ప్రేమించిన నాన్న అక్క మీద ఆగ్రహాన్ని పెంచుకోవడానికి గల కారణాన్ని అర్థం చేసుకున్న వకుల తండ్రితో చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించేది. తండ్రి మాట ఆమెకి వేదం, తండ్రి బాట ఆమె జీవన బాట. ఓ మంచి ముహూర్తాన ఓ మంచి కుర్రాడిగా తలచిన యువకుడు అరవింద్కి జాతకాలు చూసి మరీ వకులనిచ్చి వివాహం గావించాడు. పెద్ద కుమార్తె విషయంలో చిత్తుగా ఓడిపోయిన తను కనీసం చిన్న కుమార్తె విషయంలోనైనా సంపూర్ణంగా గెలిచానన్న ఆనందం అతనిలో కొన్నాళ్లైనా నిలవలేదు. తాను చెమటోడ్చి సంపాదించిన డబ్బుని తన శక్తికి మించిన వరకట్నంగా అల్లుడి చేతిలో పోశాడు రాఘవరావు. రాఘవరావు చెమటతో ఇప్పటి వరకు తడిసిన డబ్బుకి వెగటు పుట్టి అరవింద్ దగ్గర బ్రాందీలో తడిసి మత్తెక్కి మరో చేతిలోకి జారిపోయింది. వ్యసనం అన్నది క్యాన్సర్ వ్యాధి లాంటిది. వ్యసనానికి మనిషి బానిస కాకూడదు. కర్మకాలి కర్మకాలి అయినాడో ఇక అతని జీవితం పతనమే, అధోగతే, అగాధమే. సరిగ్గా అదే జరిగింది అరవింద్ విషయంలో. మంచి వంశం, మంచి సాంప్రదాయం, మంచి చదువు, మంచి ఉద్యోగం అన్నీ కలిసి వంచన చేశాయి. ఆనందంగా గడవాల్సిన వకుళమాల దాంపత్య నందనవనంలో గంజాయి వాసనలు వ్యాపించాయి. శబ్దమయ్యింది. రాఘవరావు ఆలోచనల నుండి తేరుకుని ఆలకించాడు శబ్దాన్ని. వకుళమాల సన్నగా ఏడుస్తూ చెప్తోంది భర్తతో. నాన్నగారొచ్చారు, పెరట్లో పడుకున్నారు. కనీసం ఆయనున్నంతవరకైనా సవ్యంగా ఉండండి. బాగా తాగిన వాడికి యుక్తాయుక్త జ్ఞానం ఎక్కడిది? వకుళ వారు జడను అరచేత ఒడిసిపట్టి లాగి ఒక గుంజు గుంజి గోడకేసి తోశాడు బలంగా. చాలు కానియవే. మీ అబ్బేవి వాడి అమ్మ మొగుడైతే నాకేమిటే? డబ్బు అడగమన్నా అడిగావా ముసలాన్ని? వకులని వెనక్కి తోసి కర్కసంగా నవ్వాడు. బాధతో మూలిగింది వకుల. రహస్యంగా గమనిస్తున్న రాఘవరావుకి అసహ్యం వేసింది అరవింద్ మీద. వకుల ఇబ్బందుల్లో ఉందని అప్పుల వాళ్లు ఇంటి మీదకొచ్చి నానా అల్లరి చేస్తున్నారని తెలిసే ఇల్లమ్మాడు రాఘవరావు. వకుల వివాహ సమయంలోనే అరవింద్కి ఇవ్వాల్సిన కట్నం పైసలతో సహా ఇచ్చేశాడు. మరి ఇంకా డబ్బు అడిగేందుకు అతనికి మనసెలా వచ్చిందో రాఘవరావుకి అర్థం కాలేదు. స్నానమైనా చెయ్యకుండా సుష్టుగా భోంచేసి లేచిన అరవింద్, ఏమే ఇంకా అలానే తగలడ్డావు? నువ్వు నీ ఏడుపు గొట్టు మొహమును. ఇప్పుడు ఎవడు చచ్చాడని ఆ ఏడుపు? ఎవ్వరు చావలేదు కాని పోయి చీర మార్చుకొనిరా. సిగరెట్టు ముట్టించుకుని రింగులు రింగులుగా ఆమె ముఖాన పొగ వదులుతూ. సిగరెట్టు వాసన అస్సలు పడదు ఒకళ్ళకి. పొగ దెబ్బకి ఉక్కిరి బిక్కిరై కనుల్లో నీళ్లొచ్చాయి. డోకొచ్చినంత పనయింది. మారు మాట్లాడకుండా పోయి ఒక్క క్షణంలో మంచి మెత్తటి సిల్కు చీర కట్టుకుని వదులుగా జడ అల్లుకొని భర్త తెచ్చిన మల్లె మొగ్గలు తురుముకుని సెంటు అద్దుకుని బొట్టు కాటుకలు తీర్చిదిద్దుకుని పరిగెత్తింది వకుల. వకుల మనస్సు ఏడుస్తోంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయాయి. అసనిపోతున్న కళ్లల్లో తడి చూస్తే అరవింద్ ఆమెను మరలా గోడకేసి ఫుట్బాల్ ఆడేస్తాడు. అరవింద్ ఏమీ తెలియనివాడు కాదు. అన్నీ తెలిసినవాడే. కాని అతని మనస్తత్వం మూర్ఖులను రంజింపజేయ శక్తి లేని వకుల అతని చేతిలో మైనం ముద్ద. అతను ఎలా వంచితే అలా వంగుతుంది. అందరూ కళ్లతో ఏడిస్తే ఆమె మనసు మౌనంగా రోధిస్తుంది. బెడ్రూంలోకి వకులను ఒక్క తోపు తోసి తాను దూరి తలుపు బిగించాడు. రాఘవరావు హృదయం తూట్లు పొడిచినట్లయింది. అతడు ఆడపిల్లను కన్న తండ్రి. ఆ బిడ్డను మరో మగవాడి చేతిలో పెట్టిన తర్వాత అతనికి ఆ బిడ్డ మీద గల స్వతంత్రత, చొరవ, చనువు అన్నీ ముగిసిపోతాయి. అతను కేవలం ఆమె జీవితానికి ప్రేక్షకుడు మాత్రమే, సూత్రధారి కాలేడు. మర్రోజు ఉదయం ఏడ్చి ఎరుపెక్కిన కనులను తండ్రి దగ్గర దాచుకుంది వకుల. రాఘవరావు తెచ్చిన డబ్బు విషయాన్ని గురించి అరవింద్ ఆఫీస్కి వెళ్లిన పిదప ఆమెను కదిపాడు. దాన్ని వకుల పేర బ్యాంకులో వేయాలని అతని ఉద్దేశం. కాని అందుకు వకుల అంగీకరించలేదు. అతను నన్ను ఎలా బాధించని నాన్నా, నేను అతన్ని మోసం చేయలేను. నా పేర వేయవద్దు, అతనికే ఇచ్చివేయండి. ఉంటే తింటాము, లేకుంటే పస్తుంటాము నిర్మోహమాటంగా చెప్పేసింది. క్రితం రాత్రి వకులను అరవింద్ బాధించిన విషయం గుర్తుకొచ్చి రాఘవరావు మొట్టమొదటిసారిగా వకులకి తన తండ్రి నుండి సంక్రమించిన సాంప్రదాయాన్ని దుయ్యబట్టాడు. వకుల డబ్బు వకులకి అందజేశాడు. ఆముక్త డబ్బు కూడా వకులకే వాడాలని అంతక్రితం అతను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆముక్త బిడ్డల పేరు మీద బ్యాంకులో వెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు.
ఒకళ్ళ కోసం బాగుపడని ఓ సంసారం కోసం సహాయం చేయడం అనుచితం. అందుకే ఆ నిర్ణయానికి వచ్చాడు. తాను ప్రత్యేకంగా ఒకళ్ళ కోసం వెతికి వెతికి ఎన్నిక చేసిన సాంప్రదాయం, వంశం, కులం అన్నీ కలిసికట్టుగా రాఘవరావుని ఎద్దేవా చేశాయి. కులం లేని సాంప్రదాయమైన వంశము కాని ఏదీ లేని ఆముక్త అరుణ్ల అందమైన కాపురం అతడిలో ఆనందాన్ని గుమ్మరించింది. సకలము తెలిసిన రాఘవరావు, చదువుకున్న రాఘవరావు, సంస్కారం ఎరిగిన రాఘవరావు కులం కోసం తానెందుకు అంత ప్రత్యేక శ్రద్ధ చూపాడో అతనికే అర్థం కాలేదు. అంటరాని కులం అరుణ్ది. ఇది మనుషులచే స్వార్థంతో కల్పించబడిన కుల వ్యవస్థ. అంటరాని గుణం అరవింది. ఇది మనస్సు యొక్క నైజం. వ్యక్తి అహంకారంతో, పొగరుతో తనకై తానే స్వయంగా ఏర్పరచుకున్న గుణం. కాలం ఏదైనానేమి, దేశం ఏదైనానేమి, కులం ఏదైనానేమి, మనుషుల్లో ఉండే రకాలు రెండే, మంచి చెడు అన్నది రాఘవరావు మేధస్సుకి అర్థమయ్యింది. సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా, హమ్ బుల్బులే హే ఇస్కి యహ్ గులిస్తాన్ హమారా. ఎక్కడో టేప్ రికార్డర్లో పాట వినిపించింది రాఘవరావుకి. దానితో పాటు దాని అర్థం అతని మనస్సులో మెదిలింది. మనము బుల్బుల్ పక్షుల వంటి వారం. ఇది మన తోట. మనం మతము వైరం నేర్పదు. హిందూ దేశం మనది. హిందూ దేశీయులం మనం. గుణమన్నది కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, అంతస్తుని బట్టి మారదు అన్నది. అది వ్యక్తిగతమన్నది. అందుకని మనుషులను కులాల ప్రాతిపదికతో విభజించడం చాలా తెలివి తక్కువతనం అన్నది రాఘవరావుకి చక్కగా అర్థమైంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథ ఎవరిని ఉద్దేశించి చదివినది. కథలో తప్పులుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.